రెంట్ అకౌంట్. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో? వెరీ సింపుల్ కదా. ఇప్పుడు కాపీ చేసుకుందాం. ఓకే, అంటే రెంట్ సెట్టింగ్ 1 మినిట్ రెంట్ ఉన్న సెట్టింగ్స్ ఏమైతే ఉన్నాయో, లేదా శాలరీలో ఉన్న సెట్టింగ్స్ ఏమైతే ఉన్నాయో ఆడిట్ ఫీకిను అడ్మినిస్ట్రేషన్ ఫీకి కాపీ చేసుకోవచ్చు. కాపీ అంటే సేమ్ సెట్టింగ్స్ కాపీ అయిపోతాయి. ఎలా కాపీ అయితే ఒకసారి చూపించండి. పైన కాపీ ఆప్షన్ ఉంది, ఆ కాపీ ఆప్షన్ క్లిక్ చేయండి. Here you have to click the copy option. చాలా మందికి కాపీ ఆప్షన్ అనే ఉండదు, వేరే ఆప్షన్ ఉంటుంది. ఏంటిది ఆప్షన్ చెప్పండి? విత్ టెంప్లెట్స్. సారీ, విత్ టెంప్లెట్ సార్. విత్ టెంప్లెట్ అని ఉంటుంది. విత్ టెంప్లెట్ అని క్లిక్ చేసి అంటే 400 301లో ఉన్న ఏమైతే రిఫరెన్స్ జిఎల్ ఉందో ఇప్పుడు కొత్త జిఎల్కి కాపీ చేసుకుంటున్నాం. 303 ఇవ్వండి. 3 ఓకే, ఓకే చేయండి. అంటే చూడండి ఆల్రెడీ కాపీ అయిపోయినాయి మొత్తం కూడా. అంటే రెంట్ జిఎల్కి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని కాపీ అయిపోయినాయి. కానీ ఇక్కడ మీరు ఆడిట్ ఫీ అని ఇవ్వాలి, రెంట్ తీసేసి. సార్ 302 చేయలేదు సార్ మనం. 302 చేయలేదా? చేద్దాం. ఓకే, ఇది చేసేయండి ఫస్ట్. ఆడిట్ ఫీ. నెక్స్ట్ అది క్రియేట్ చేసేది 302 ఇవ్వండి ఆడిట్ ఫీ. చూసారా కాపీ ఎలా అయిపోయిందో? మొత్తం అన్నీ చూపించండి. కాపీ ఏమేమి అయినాయో, కంట్రోల్ డేటాలో ఏమైంది, అన్నీ కాపీ అయిపోయినాయి. ఇందాకట్లాగే క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్లో కూడా కాపీ అయిపోయింది. చూసారా? ఓకే, సేవ్ చేయండి. ఓకే, ఇది 3 పాయింట్లు అయిపోయినాయి. ఇంకోటి ఒకటి ఉంది, ఆడిట్ ఫీ కాకుండా ఇంకోటి ఏంటి, అడ్మినిస్ట్రేషన్ ఫీ, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. అది కూడా కాపీ చేసేసుకోండి. ఇప్పుడు ఇవ్వండి 302. సేవ్ చేసుకోండి. అయిపోయింది. 4 జిఎల్ క్రియేట్ చేయాలి. 4 జిఎల్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాంక్ జిఎల్స్ క్రియేట్ చేయండి. బ్యాంక్ జిఎల్కి సీరియల్ నెంబర్ ఏంటో చూడండి. బ్యాంక్ అంటే ఏంటి? కరెంట్ అసెట్. బ్యాంక్ అంటే కరెంట్ అసెట్. కరెంట్ అసెట్ ఏ సీరియల్? 200 100. 2 lakhs. ఎస్. అది ఫిక్స్డ్ అసెట్. ఫిక్స్డ్ అసెట్ వేరు, కరెంట్ అసెట్ వేరు. ఓకే, కరెంట్ అసెట్ అనమాట 200 100. సో ఎవరికైనా తెలియకపోతే వెంటనే నెట్లోకి వెళ్ళి బ్యాంక్ ఈజ్ ఏ కరెంట్ అసెట్ ఆర్ ఫిక్స్డ్ అసెట్ అని కొట్టండి, తెలిసిపోతుంది. సో మనం మరి క్రియేట్లోకి వెళ్ళండి. కొత్తగా మళ్ళీ కొత్తది క్రియేట్ చేయాలి. ఇందా కాపీ చేసుకోవద్దు, ఇందాకలాగా సేమ్ అయితేనే కాపీ చేసుకోవాలి. క్రియేట్లోకి వెళ్ళండి. విత్ టెంప్లెట్ చేద్దామా సార్? వద్దు, తప్పైపోతాయి. కరెంట్ అసెట్స్ డిఫరెంట్గా క్రియేట్ చేయండి ఫస్ట్. ఓకే చేయండి. టైప్ ఆఫ్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి. ఇది బ్యాలెన్స్ షీట్ అకౌంట్. ఇక్కడే తెలిసిపోతుంది మంది అకౌంటింగ్ బ్యాక్గ్రౌండా లేదా అని. చాలామంది తప్పులు చేసేస్తారు, ఇక్కడే చాలామంది తప్పులు చేసేస్తారు. అకౌంట్ గ్రూప్ కరెంట్ అసెట్స్ అండ్ లోన్స్ తీసుకోండి. అక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కాదు ఇది. చాలామంది తప్పులు చేస్తారు, ముందు చెప్పేసిన. బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ఇది, కరెక్ట్గా తీసుకోవాలి. షార్ట్ టెక్స్ట్ ఇవ్వండి. షార్ట్ టెక్స్ట్ ఏంటి? ఎస్బీఐ అకౌంట్. ఎస్బీఐ బ్యాంక్. లాంగ్ టెస్ట్ ఎస్బీఐ బ్యాంక్. ఓకే, కంట్రోల్ డేటా సేమ్ ఇందాకట్లాగే చేయండి. ఓన్లీ బ్యాలెన్స్ ఇన్ లోకల్ కరెన్సీ. కిందకి రండి. లైన్ ఐటమ్ డిస్ప్లే. షార్ట్కి, ఈ షార్ట్కి ఏంటి అన్నది కూడా మళ్ళీ చెప్తాను. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తాను అవన్నీ, డోంట్ వరీ. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇక్కడ G005 తీసుకోండి. G005 అంటే ఏంటి ఒకసారి చూపించండి వాళ్ళకి. బ్యాంక్ అకౌంట్స్కి బ్యాంక్ తీసుకుంటాం. ఓకే రైట్. క్లిక్ ఆన్ సేవ్. సేవ్ చేయండి.
చూసారా? సో ఇది ఇప్పుడు కాపీ చేసుకోండి, నష్టం లేదు. ఇంకా ఎస్బీఐ బ్యాంక్ ఉంది, ఐసిఐసి బ్యాంకు, సిటీ బ్యాంకు, 3. అయిపోయింది, అన్నీ కాపీ అయిపోతాయి సెట్టింగ్స్ అన్నీ. సో ఈ ఆప్షన్ అందరికీ ఉంది, విత్ టెంప్లెట్ అని ఉంటుంది. విత్ టెంప్లెట్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా? ఇప్పుడుతో జిఎల్ కాన్ఫిగరేషన్స్ అయిపోయినాయి. ఓకే, జిఎల్ కాన్ఫిగరేషన్స్ బేసిక్గా ఇవి. ఇప్పుడు ఎంట్రీ పోస్ట్ చేయండి. FB50 ముందు ఎండ్ యూజర్ స్క్రీన్కి వెళ్ళండి, /n కొట్టి బయటకు వెళ్ళిపోండి. సో జిఎల్ అకౌంట్కి పోస్టింగ్ కీ అంటే 40 డెబిట్, 50 క్రెడిట్, అవి జిఎల్ అకౌంట్ అంటే ఇప్పుడు క్రియేట్ చేసింది. ఇప్పుడు వస్తుంది, చెప్తాను మీకు. సో FB50లోకి వెళ్ళండి. డెబిట్ క్రెడిట్స్ని పోస్టింగ్ కీస్ అంటారు. జిఎల్ అకౌంట్స్ అంటే ఇప్పుడు క్రియేట్ చేసినాయి. FB50 ట్రాన్సాక్షన్ కోడ్ మన స్క్రీన్ ఓపెన్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ FB50 ఇది కనపడుతుంది. మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోండి, మళ్ళీ బ్యాక్కి వెళ్ళి పాత్ ద్వారా వెళ్ళండి. /n కొట్టి బయటకు వెళ్ళిపోండి. ఓకే, అకౌంటింగ్కి వెళ్ళండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్. స్క్రీన్ పెద్దగానే ఉంది మరి. ఓకే, ఇంతకంటే బిగ్ చేయడం కుదరదు. జనరల్ లెడ్జర్ పోస్టింగ్స్లోకి వెళ్ళండి. పోస్టింగ్ FB50కి వెళ్ళండి. సో డైరెక్ట్గా ఇక్కడ ఉందన్నమాట. FB50 ఎక్కడి నుంచో వెళ్ళిపోండి. ఓకే, సో డాక్యుమెంట్ డేట్ ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు డాక్యుమెంట్ డేట్ అంటే ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. ఈ రోజు డేట్ ఇవ్వండి, లేకపోతే ప్రీవియస్ డేట్ ఇవ్వండి, ఎప్పుడు ఇచ్చినా పర్లేదు. నెక్స్ట్ రెఫరెన్స్. కంపెనీ కోడ్ చెక్ చేద్దాం సార్ ఒకసారి. కంపెనీ కోడ్ చెక్ చేయండి, కరెక్టే. కంపెనీ కోడ్ మార్చండి. కంపెనీ కోడ్ మీద క్లిక్ చేస్తే మన కంపెనీ కోడ్ చేసుకోవాలి. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రెఫరెన్స్ REF GL1 అని పెట్టండి. GL పోస్టింగ్ ఎంట్రీ 1. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ GL ఎంట్రీ పోస్టింగ్, GL పోస్టింగ్ అని రాయండి. హెడర్ దగ్గర, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ దగ్గర టెస్ట్ అని పెట్టండి, లేకపోతే టెస్ట్ ఏదైనా రాసుకోవచ్చు. రాయండి GL పోస్టింగ్. ఓకే, సో కిందకు వచ్చి చూడండి. సో ఇది వీటిని ఏంటది చూడండి, అది ఫిజికల్ ఇయర్ నాట్ డిఫైన్డ్. వేరియంట్ నో పీరియడ్ ఈస్ డిఫైన్డ్. పీరియడ్స్ ఓపెన్ చేయలేదా ఏంటి? ఫిజికల్ ఇయర్ వేరియంట్ నో పీరియడ్ ఈస్ డిఫైన్డ్. సో ఎర్రర్ వచ్చేసింది, చూసారా? ఒకసారి దాని మీద డబుల్ క్లిక్ చేయండి. టీవీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ పీరియడ్ ఈస్ నాట్ డిఫైన్డ్. టీవీ ఫిజికల్ ఇయర్ నో పీరియడ్స్ ఈస్ డిఫైన్డ్. ఓకే, సో ఒకసారి మనం ఫిజికల్ ఈ ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ఎర్రర్ ఏంటంటే టీవీ ఫిజికల్ ఇయర్ నో పీరియడ్స్ అనేది డిఫైన్ చేయలేదు అని అంటుంది. ఫస్ట్ మనం చెక్ చేద్దాం, అసలు ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేట్ చేసామా లేదా, టీవీ అనేది క్రియేట్ చేసామా లేదా. అక్కడెక్కడో చూపిస్తుంది కాన్ఫిగరేషన్ ఎర్రర్. వెళ్ళండి OB29కి వెళ్ళండి. ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB29గా, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి.